గత కొద్ది రోజులుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా మన దగ్గర జాతక చక్రం లేనప్పుడు, అంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం లేనప్పుడు మనం వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎవరికైతే అధికంగా ఎదురవుతుంటాయో అటువంటి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మనం 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారం పాటించాలి, 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువకులు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు గత కార్యక్రమాలు తెలుసుకున్నాం. ఈరోజు మనం ప్రధానంగా 31 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో, అంటే వివాహ ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఫలించక ఇబ్బంది పడుతున్నారు, అంటే దాదాపుగా 31 నుంచి 35 ఏళ్ల మధ్య వివాహం అంటే నిజంగా చెప్పాలంటే చాలా ఆలస్య వివాహంగా చెప్పాలి. కాబట్టి ఈ విధంగా ఆలస్య వివాహాలు నివారణ కావడం కోసం వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే కనీసం 11 గురువారాల పాటు క్రమం తప్పకుండా వారు ఎక్కడైనా ఒక అరటి చెట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అరటి చెట్టును పూజించాలి. అంటే ఎక్కడైనా ఆలయాల్లో కానీ లేదా కొంతమంది ఇళ్లలో కూడా అరటి చెట్టు పెంచుకుంటూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి గురువారం పూట వెళ్ళాలి. వెళ్ళి ఆ అరటి చెట్టు కొద్దిగా మంచినీరు మొట్టమొదటిగా పోయాలి. ఆ తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టి కొద్దిగా అరటి చెట్టుని సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి స్వరూపంగా కానీ లేక రాఘవేంద్ర స్వామి వారి స్వరూపంగా అంటే గురు స్వరూపంగా భావించి పూజించి బృహస్పతి మంత్రం ఏదైతే ఉందో దాన్ని అరటి చెట్టు కింద కూర్చొని ఆ పెళ్లి కావాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో యువకులు వారు కనీసం 1008 సార్లు పఠించాలి. ఈ విధంగా కనీసం 11 గురువారాలు చేస్తే జాతక చక్రంలో వివాహ స్థానంలో దోషాలు ఉండి 31 నుంచి 35 ఏళ్ల మధ్య ఎవరికైతే నడుస్తూ వివాహ ప్రయత్నాలు ఫలించడం లేదో అటువంటి వారికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఇది ఎవరు చేయాలండి, ఇది మా పిల్లలు ఇక్కడ లేరండి, విదేశాల్లో ఉన్నారండి అని చెప్పి అడుగుతుంటారు. కానీ కొన్ని పూజలు మనం వారి పేరు మీద, పిల్లల పేరు మీద కానీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఆలయాలకు లాంటి వాటికి వెళ్ళినప్పుడు హోమం లాంటి కార్యక్రమంలో చేయించవచ్చు. కానీ కొన్ని పరిహారాలు ఎవరికి వారు చేసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ అరటి చెట్టు కింద కూర్చొని బృహస్పతి మంత్రం ఏదైతే మనం జపించాలి అని చెప్పి అనుకుంటున్నామో దీన్ని పెళ్లి కావాల్సినటువంటి వారు ప్రధానంగా బాగా లేట్ అయిన వాళ్ళు, అంటే 31 నుంచి 35 అని చెప్తున్నాం ఇక్కడ, అటువంటి వారు ఏం చేయాలంటే ఆ బృహస్పతి మంత్రాన్ని అరటి చెట్టు కింద కూర్చొని దీపారాధన చేసి పఠించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి కుజదోషం కావచ్చు, గురుదోషం కావచ్చు, శని దోషం కావచ్చు, ఇంకొక దోషం ఏదన్నా కూడా కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయి వారికి మంచి సంబంధం కుదరడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా వీరేం చేయాలంటే ఈ వివాహ ప్రయత్నాలు ఫలించడం కోసం శివపార్వతులకు కళ్యాణం లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, ఈ కళ్యాణాల్లో దంపతులను కూర్చొని ఉన్న తల్లిదండ్రులు, అంటే ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని వీరి పేరు మీద చేయవచ్చు. ఈ విధంగా ఆలయాల్లో కళ్యాణాలు ఎక్కువగా చేస్తుంటారు కదా, అక్కడికి వెళ్ళి ఎవరికైతే యువకులకు వివాహం అవ్వాలో వారి పేరు మీద వివాహం అవ్వాలని చెప్పి సంకల్పం చెప్పి చేయించడం వల్ల కూడా ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో జాతకంలో అవి తొలగిపోతాయి. దీంతో పాటుగా కులదేవత శాపం కానీ లేదా ఇంటి దేవుడి యొక్క శాపం కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మరిన్ని దోషాలు కూడా కలిగే అవకాశం ఉంది. అంటే అదేంటండి ఇలవేల్పు లేదా కులదేవత శాపం ఎందుకు తగులుతుంది అంటే ఈ మధ్యకాలంలో పరిశీలించేసినప్పుడు ఏంటంటే ఇంటి దేవుడు ఎవరండి, మీకు ఆరాధ్య దైవం ఎవరంటే చాలామంది చెప్పలేకపోతున్నారు. మాకు తెలియదండి, మేము సాయిబాబాని ఇష్టపడుతున్నాం, పూజిస్తున్నాం, ఆంజనేయ స్వామి వారిని పూజిస్తున్నాం లేదా వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తున్నామని చెప్తుంటారు. అలా పూజ చేయడం ఏమాత్రం కూడా తప్పు కాదు, ఇష్టదైవాన్ని. కానీ మన పూర్వీకులను అడిగి, అంటే తల్లిదండ్రులు కానీ లేకపోతే మన తాతలను ఇటువంటి వారిని అడిగితే మనకంటూ ఇంటికి ఒక దేవుడు ఉంటాడు, మనందరం కూడా వంశాచారం ప్రకారం పూజిస్తూ ఉంటాము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఇంటా బయట కూడా ఒత్తిళ్లు, ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి మందగిస్తుంది. ఆలోచనలు ఏవి కూడా కలిసి రావు. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు ఆటంకాలు ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ఏవి కూడా ముందుకు సాగవు. ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. బంధువర్గం వారి నుంచి వీరికి మాట పట్టింపులు కూడా ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వరకు చిక్కులు, సమస్యలు ఎదురవుతాయి. సినీ కళాకారులు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కూడా మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పాటించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారు ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి చక్కగా కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. స్నేహితులు సన్నిహితుల నుంచి శుభ వర్తమానాలు కూడా ఈ రాశి వారు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో చక్కని పురోగతి కనిపిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగంలో ఉన్నత హోదాలు ఏవైతే లభిస్తాయో అది చాలా వరకు కూడా ఉత్సాహాన్ని ఇస్తాయి. రాజకీయ సాంకేతిక వర్గాల వరకు కూడా సన్మానాలు సత్కారాలు, సినీ టీవీ కళాకారుల ఆశలు కూడా ఫలిస్తాయి. విద్యార్థులు నూతన పరిశోధనల్లో మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు, విజయాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి దండకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. పనుల్లో కూడా అవరోధాలు ఆటంకాలు ఈరోజు వీరికి ఎదురవుతాయి. స్నేహితులే శత్రులుగా మారి కొన్ని సమస్యలు కూడా సృష్టిస్తారు. ఎంతగా కష్టించినా ఫలితాన్ని మాత్రం అందుకోలేరు. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. సినీ కళాకారులకు అవకాశాలు రాకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై కొంత నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వివాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం పెరిగి అవసరాలు తీరుతాయి. అనుకోని ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేయాల్సి వస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా మకర రాశి వారు సందర్శిస్తారు. ప్రముఖుల సలహాలు కూడా స్వీకరిస్తారు. చిన్ననాటి స్నేహితులను మకర రాశి వారు కలుసుకుంటారు. కాంట్రాక్ట్ వారు కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందుకు సాగి మంచి లాభాలు కూడా అందుకుంటారు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు చాలా ఆనందంగా గడుస్తుంది. నూతన ఆశలు వీరికి కూడా చిగురిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు విద్యార్థులు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. పనులన్నీ కూడా కుంభరాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. దేవాలయాలు దర్శిస్తారు. వాహనాలు భూములు కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు ఈ రాశి వారికి గ్రస్త అనుకూలంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు కూడా చక్కగా కలిసి వస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. నిర్ణయాలను తరచుగా వీరు మార్చుకుంటారు. భూ సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి చికాకుపరుస్తాయి. కష్టానికి ఏమాత్రం కూడా ఫలితం ఈరోజు కనిపించదు. నేత్ర ఉదర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని బదిలీలు. రాజకీయ వైద్య రంగాల వారు నిదానంగా వ్యవహరించాలి. సినీ కళాకారులు కొంత గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటారు. విద్యార్థులకు కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మొత్తం మీద ఈరోజు మీన రాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించడం మంచిది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి గోచార గ్రహరీత్యా మన జన్మరాశి వశాత్తు ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు రేపు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది, రేపటి రోజు యొక్క విశిష్టతలు ఏంటి అన్న అంశంతో పాటుగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా దంపతుల మధ్య శనిగ్రహం అనుకూలంగా లేకపోతే ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, దీన్ని ఏ విధంగా గుర్తించి నివారించవచ్చు అన్న అంశం, దాంతోపాటుగా శుభ
శుభకరం అన్న అంశంలో భాగంగా గోమాతకు మనం టొమాటాలు మరియు వంకాయలను ఆహారంగా అందిస్తే ఎటువంటి దోషాలు మనకు తొలగుతాయి అన్న